ఒకవైపు భారత పాక్ యుద్ధ మేఘాలు, మరోవైపున అమరావతికి ప్రధానమంత్రి రాక, ఇంకోవైపున తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో హోరాహోరీ వాగ్యుద్ధాలు, వీటన్నిటి మధ్యలో విషాదకరంగా సింహాచలం ఘటన జరిగింది. సింహాచలం ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోవటము, దానికోసం ఒక పెద్ద గోడ ఉన్న ఫలానా కుప్పకూలిపోతే దీన్ని ఎందుకు తనిఖీ చేయలేదు, ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. సహజంగానే అక్కడికి మొదటగా వెళ్ళిన హోంమంత్రి అనిత కానీ, తర్వాత ఇతర మంత్రులు, అధికార పార్టీ ప్రతినిధులు కానీ ఇది దురదృష్టవశాత్తు జరిగింది, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది అని వాళ్ళు చెప్పారు. అది నిజమే. కానీ అదే సమయంలో చందనోత్సవం అనేది సింహాచలానికి చాలా కీలకమైన సందర్భం. ఏడాదిలో ఒక కీలక సందర్భం. అందరూ భక్తులు వచ్చే సమయం అయినప్పుడు ఎందుకు ముందుగా శ్రద్ధ తీసుకోలేదన్న ప్రశ్న అనివార్యంగా ఎదురైంది. దానికి తోడు సహజంగా ప్రతిపక్షం తరఫున అక్కడ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత రాజకీయ ప్రసంగం చేయకుండా ఎలా ఉంటారో ఆయన చేశారు. చేసిన తర్వాత ఇది మళ్ళీ వైసీపీ మామూలుగా వైసీపీ టీడీపీ యుద్ధంలాగా మారింది. ఆ గోడ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ప్రతి విషయం అదే కదా. తిరుమల తిరుపతిలో వచ్చినప్పుడు అదే. పైగా గతంలో చాలాసార్లు మేము సనాతనాన్ని కాపాడుతాము, అదే మార్గము, లేకపోతే ఇంకొకరు ఎవరు వేరే మతస్థులు కాబట్టి జరగలేదు, ఇలాంటి ఆరోపణలు విమర్శలు చాలా వచ్చిన నేపథ్యంలో వరుసగా 3-4 ఘటనలు జరిగాయి, ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు అన్నటువంటి ప్రశ్న ముందుకు వచ్చింది. పైగా మరణించిన కుటుంబం కూడా జనసేనకు అభిమాన కార్యకర్త అని అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్ వెళ్ళి మాట్లాడిన తర్వాత సహజంగా వీళ్ళ దాడి ఇంకా తీవ్రంగా పెరిగింది. ఒకదానికి 2 కలిపి పాత విషయాలని చెప్తూ ఇంకా అచ్చంగా ఇప్పుడు ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి తీర్థయాత్రా స్థలాల్లో, అందులో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో, వీటిని ఎలా ఆపాలి అన్నదానికంటే కూడా రాజకీయంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, మీరు ముందు మేము ముందన్న పద్ధతిలోకి మారింది. ఇది చాలా దురదృష్టకరమైంది. ఏదైనా కానీ మనకి ఇప్పుడు మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే చాలా స్పష్టంగా ఈ గోడను ఇటీవల కట్టారు అంటే మళ్ళీ ఒక ప్రభుత్వం మీదకి వస్తుంది కాబట్టి కొన్ని మీడియాలు చాలా జాగ్రత్త పడి దీన్ని 2021లో దీనికి ఏదో పిలిచారు, 2022లో ఏదో చేశారు ఇట్లా. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కూలిన గోడ ఈ పనులకు శంకుస్థాపన చేసింది మటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది కూడా వర్చువల్గా అయినా సరే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటిది. కానీ అప్పటికే ఇది 2023 చివరి నుంచి 2024 ప్రారంభం, ఇంకా ఎన్నికల ముందుతో ఈ పనులు అలా ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ మధ్య కట్టారు, ఖచ్చితంగా ఈ మధ్యనే కట్టారు. ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, సింహాచలం దాని మీద వివాదాలు, అశోక్ గజపతిరాజు, అంతకుముందు ఆమె ఇంకొక ఆమె ఆనంద గజపతిరాజు కుమార్తె వచ్చి అప్పుడు ఆమె చేసినటువంటి ఆమెను మార్చిన తీరు, ఇవన్నీ ఇన్ని సమస్యల మధ్యలో ఎందుకు కనీస జాగ్రత్త తీసుకోలేదు అక్కడ అన్న ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానం ఇవ్వకుండా రాజకీయ వివాదంగా మాట్లాడడం, ఒకరు చేస్తే శివరాజకీయం, ఇంకోటి చేస్తే శివరాజకీయం కాదు కదా. ఒకవేళ గత ప్రభుత్వం ఉంటే అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అసలు ఈ 2 ప్రభుత్వాలు అంటే గత జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లేదా వైసీపీ టీడీపీ అన్న విషయం అలా ఉంచి మహాకుంభమేళాలో జరిగినటువంటి ఘోరమైన మారణకాండను దేశంలో మనం మాట్లాడుకోలేదా? అందుకని జరిగిన విషాదం ఏంటి, సందర్భం ఏంటి, అందులో తప్పులు, బాధ్యత, నిర్లక్ష్యాలు, వాటి గురించి విచారించకుండా అన్నిటికీ ఒకటే రాజకీయ రంగు పులుముకుంటూ పోతే మనం ఎక్కడ తేల్తాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ గోడను కేంద్ర ప్రభుత్వ సహాయంతో సాగే ప్రసాద్ అనే పథకం కింద నిర్మించారు. ఇక్కడ గోడ కట్టడం సరికాదు అని వైదికులు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన పూజారులు వాళ్ళు సలహాలు ఇచ్చినా వినలేదు అని చెప్తున్నారు. గత సంగతి అక్కడ నుంచి. మరి ఒకవైపున సనాతనం అని ఇంత మాటలు వినిపిస్తున్న సమయంలో వైదిక వాళ్ళు పూజారులు వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించకుండా ఎందుకు కట్టారు అంటే దాని వెనుక ఏ శక్తులు కానీ ఏ ప్రత్యేకమైన ఆసక్తులు, లాభాశక్తులు లేవా? మూడవది భక్తుల యొక్క భద్రత అనే దాన్ని పూర్తిగా గాలికి వదిలేయటం సమంజసమా? ఇది ఈ విషయాలు అంటే వీటిని మాట్లాడితే రాజకీయం, వాటిని మటుకే మాట్లాడితే రాజకీయం కదా. ఇది ఎలా కుదురుతుందండి? ఎప్పుడైనా తర్కం అనండి, లేకపోతే విమర్శలు అనండి, రాజకీయ పార్టీలు నాయకులకు అతీతంగా సమస్యను బట్టి జరిగిన సంఘటనను బట్టి ఉంటాయి. కాబట్టి చాలా స్పష్టంగా
సింహాచలంలో జరిగింది కానీ అంతకుముందు తొక్కిసలాట లాంటి ఘటనలు కానీ ఇవి చాలా ఆందోళనకరమైనవి, అభ్యంతరకరమైనవి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది వర్షం వస్తుందని, గోడ పడిపోతుందని? నిజమే, ఎవరికి తెలియదు. కానీ రాత్రిపూట ఎవరో ఒక విగ్రహాన్ని తల తీసే పగలగొడతారని, లేకపోతే ఇంకొక రథం ఎక్కడో దగ్ధమవుతుందని అది మటుకు ఎవరికి తెలుస్తుంది? మరి అప్పుడెందుకు వాటిని రాష్ట్రంలో మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య ఒక ఘర్షణలాగా, వివాదంలాగా ఎందుకు మార్చడానికి ఒక ప్రయత్నం జరిగింది? తెలుగు ప్రజలు మత భావాలకు వీటికి లోబడరు కాబట్టి గట్టిగా నిలబడ్డారు. రాష్ట్రం ప్రశాంతత కాపాడబడింది. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా సమస్యను సమస్యగా చూడడం, సంస్థాగతంగా చూడటం ఇంకొక ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా, సహాయకులతో సహా అందరూ సెలవుల మీద పోయారు, అందరూ కూడా అందుబాటులో లేకుండా పోయారంటారు. ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? ఎవరు బాధ్యులు? ఇప్పుడు జరిగిన దాన్ని కవర్ చేసుకోవడం కోసం 2023లో కూడా ఏదో జరిగింది అని చెప్పడం, అప్పటిదప్పుడు అది అయిపోయి ప్రభుత్వం కూడా మారింది కదా. కాబట్టి చాలా స్పష్టంగా సింహాచలం సమస్యను వైసీపీ, టీడీపీ సమస్యగా చూడటం చాలా పొరపాటు. ఈ బాధ్యత అంతా ఎవరో ఒకరి మీద మాత్రమే పెట్టడం కాదు. మూడవది, అనువంశిక ధర్మకర్తలుగా తిరిగి పునరుద్ధరించబడినటువంటి పెద్దలు ఆ ప్రత్యేకమైనటువంటి బాధ్యతను స్వీకరించకపోవడం కూడా కారణము. నాలుగవది, కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, వాళ్ళ అసంతృప్తులు, అసమ్మతులు ఇలాంటి పరిస్థితికి దారి తీసాయా? చివరిది, మిగిలిన రాజకీయాలన్నీ ఎలా ఉన్నా కనీసం వేల లక్షల మంది వస్తున్నప్పుడు ముందస్తుగా దాన్ని తనిఖీ చేయాలన్న స్పృహ కానీ, బాధ్యత కానీ, జాగ్రత్త కానీ ఎందుకు లోపించింది? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా రాజకీయంగా ఒకరినొకరు అనుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయండి. దానికి ఏం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో ఆలయాలు, కీలకమైన ప్రధానమైన ఉత్సవాలు, వాటికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఉంటున్నాయి, తగిన వ్యవస్థ ఏర్పడిందా లేదా, వీటి మీద ఒక శ్వేతపత్రం అనండి, లేకపోతే ఒక భక్తిపత్రం అనండి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ దేవాదాయ శాఖను చాలా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయాల ఆదాయంతో పాటు దేవాలయాల నిర్వహణ, భద్రత, అక్కడికి వచ్చే భక్తుల, అక్కడ పనిచేసే సిబ్బంది భద్రత, వీటిని కూడా అన్ని విధాలా పటిష్టం చేసుకోకపోతే మటుకు రాజకీయ సమాధానాలు, ఖండనలు చాలా సులభం. కానీ ప్రాణాలు అయితే తెచ్చిలేం కదా మనం.